హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పరశురాముడు అవతార పురుషుడు. తన తండ్రి ఆజ్ఞను పాటించి తన తల్లి తలను ఖండించాడు. మరి అలాంటి సందర్భంలో మనము అలాగే చేయొచ్చా? తల్లిని మళ్ళీ బ్రతికించగల శక్తి తన తండ్రికి ఉందని తెలిసి పరశురాముడు అలా చేశాడని మనం మర్చిపోకూడదు. మేధాతిథి అని ఒక ముని ఉండేవాడు. ఆయనకు ఒకసారి తన భార్యపై కోపం వచ్చి ఆమెను చంపేయమని తన కొడుకు చిరకారికి చెప్పి వెళ్ళిపోయాడు. కానీ చిరకారి ప్రతి పని ఆలోచించి చేసేవాడు. కన్న తల్లికి మించిన దైవం లేదు కదా, ఎలా చంపాలి, మరి తండ్రి ఆజ్ఞను పాటించడం ఎలా అని ఆలోచించి కొంతకాలం గడిచాక ఆలోచిద్దామని కొంతకాలం గడిపాడు. అంతలో కోపావేశం తగ్గిన మేధాతిథి, అయ్యో ఎంత పని జరిగింది, తల్లిని చంపమని కొడుకుకే ఆజ్ఞ ఇచ్చాను కదా, అలా జరగకూడదని వేగంగా వెనక్కి తిరిగి వచ్చేశాడు. బ్రతికి ఉన్న భార్యను చూసి చాలా సంతోషించాడు. వివేకాన్ని ఉపయోగించి కొంతకాలం వాయిదా వేసినందుకు తన కొడుకుని అభినందించాడు. అందుకే మెదడును ఉపయోగించిన చిరకారిని ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి వివేకం, విచక్షణ మనల్ని అసత్యం నుండి సత్యానికి, అనునిత్యం నుండి నిత్యానికి నడిపిస్తాయి. వివేకం అంటే సత్యాన్ని, అసత్యాన్ని గమనించే శక్తి, మంచి చెడులను వేరు చేసే సామర్థ్యం. ఇది మనిషికి ఉన్న గొప్ప శక్తి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, జీవితంలో విజయం సాధించేందుకు, శాంతి, ఆనందాన్ని పొందేందుకు వివేకం చాలా అవసరం. వివేకం లేకపోతే తప్పులు చేసే అవకాశం, మాయలో పడే అవకాశం, తప్పుడు వ్యక్తుల మాటలు నమ్మే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శాంతంగా ఆలోచించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా సమర్థంగా వ్యవహరించడం, న్యాయం, ధర్మం పాటించడం, ఇవి వివేకం ఉన్నవారి లక్షణాలు. వివేకం ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితినైనా తర్కబద్ధంగా, శాంతంగా పరిష్కరించగలుగుతాడు. సమస్యల ముందు తడబాటు లేకుండా ధైర్యంగా వ్యవహరిస్తాడు. మతభేదాలు, కులభేదాలను అధిగమించి సమానత్వాన్ని గుర్తిస్తాడు. శాశ్వతమైనది, అశాశ్వతమైనది మధ్య తేడాను తెలుసుకోవడమే వివేకం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని ఫలితాల గురించి వివేకంతో ఆలోచించాలి. ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయంలో విచక్షణ పాటించాలి. ఎవరు నిజమైన వారు, ఎవరు స్వార్థంతో ఉంటారు అనే విషయంలో వివేకం ఉపయోగించాలి. రామాయణంలో హనుమంతుడు ఎల్లప్పుడూ వివేకంతో నడుచుకున్నాడు. లంకకు వెళ్ళినప్పుడు భావోద్వేగానికి లోను కాకుండా తన బుద్ధితో పరిష్కారం కనుగొన్నాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మయుద్ధంలో విసుకొని పాండవులకు సహాయపడ్డాడు. వివేకం అనేది జీవితానికి వెలుగునందించే దీపం లాంటిది. ఇది ఉంటేనే సరైన మార్గంలో నడవగలుగుతాము. అందుకే ప్రతి ఒక్కరూ జీవితంలో వివేకాన్ని అభివృద్ధి చేసుకోవడం అవసరం. వివేకం ఉన్నవాడు ఎప్పుడూ విజయవంతుడవుతాడు. వివేకం లేనివాడు ఎప్పుడూ గందరగోళంలో పడతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడొచ్చు.